గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు మనము ఆ, ఈ ప్రధానంగా ఏంటంటే విరాంచి ఆపరేటర్స్ అనేటి వాళ్ళు స్కూళ్ళకు వస్తున్నారు. స్కూళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళకు డేటా అనేది స్కూల్లో 3 టైప్ ఆఫ్ డేటా అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఒకటి ఏంటిది అంటే MBU, మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్, మన పిల్లలు అప్ టు జూనియర్ కాలేజ్ వరకు ఉన్నటువంటి వాళ్ళు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనకు ఎవరికైతే ఆధార్ కార్డ్స్ లేవో వాళ్ళకి, అండ్ ఆధార్ అప్డేషన్స్ అంటే పేరు మార్పు కానీ డేట్ ఆఫ్ బర్త్ మార్పు కానీ ప్రొసీజర్ ఇస్ క్లియర్ గా నేను ఈ రిపోర్ట్ లో కింద ఏదైతే మన ఆధార్ యొక్క ఉన్నదో ఆ లింక్ అనేది ఇస్తాను. అవన్నీ కూడా వెబ్సైట్ లింక్ ఉంది దాంట్లో. వెబ్ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎంత అమౌంట్ పే చేయాలా, ఏది ఫ్రీ ఉంది సర్వీస్ అనేది అనేది క్లియర్ ఉంది. అండ్ ఇష్యూస్ ఉంటే ఎవరికి కాంటాక్ట్ చేయాలో జిల్లా స్థాయిలో, అండ్ విరాంచి ఆపరేటర్స్ వల్ల వచ్చేటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి ఏంటిది ఎలా చేయాలి, అండ్ ఇవన్నీ అంశాలతో పాటు ప్రధానంగా ఏంటంటే ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే ఆ ఆపరేటర్స్ కి ఎవరికైతే ఎంబీయూలు పెండింగ్ ఏమున్నాయో ఆ లిస్ట్ అనేది ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఇవ్వలేకపోతున్నారు అనే ఉద్దేశంతో మీరు ఎలా ఏ విధంగా చేయొచ్చు అనే దాన్ని నేను ఇక్కడ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. స్కూల్ మన యూడైస్ ప్లస్ పోర్టల్లోకి వెళ్తున్నాము. దీంట్లో స్టూడెంట్ డేటాబేస్ మాడ్యూల్ ఉంది. ఇక్కడ ఈ మాడ్యూల్లో ఇక్కడ ఇది ఒక స్కూల్ లాగిన్. సో ఇక్కడ ఆ, ఆ, మనకు ఇక్కడ కింద చూస్తే ఆధార్ అండ్ ఎంబీఓ మాడ్యూల్ అని ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఆధార్ ఎంబీఓ మాడ్యూల్. ఈ మాడ్యూల్ ఏంటంటే మనకి ఇక్కడ ఆ, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ, వాళ్ళలో ఎవరికి ఆధార్ ఎంబీఓలో పెండింగ్ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ మొత్తం వస్తుంది. సో ఆధార్ మొత్తం ఉంది. ఏముంది, ఆధార్ లేని పిల్లలు ఇక్కడ లేనే లేరు స్కూల్లో. పెండింగ్ ఉంటే ఆధార్ వ్యాలిడేషన్ చెయ్యాలి. ఇవన్నీ కూడా స్కూల్లో ఖచ్చితంగా ఈ విధంగా ఎస్ అని కొట్టే కన్ఫర్మ్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ ఎస్, ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే ఫెయిల్ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఇది ఖచ్చితంగా చేసుకోవాలా. గతంలో కూడా చెప్పినాం. అండ్ వెరిఫైడ్ ఉన్నాయి ఏమున్నాయి, అండ్ ఎంబీఓ ఎన్ని పెండింగ్. సో ఇది ఇవన్నీ కూడా లిస్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా రిక్వైర్డ్ ఉన్నది తీయాలి. ఇవైతే ఎంబీఓ పెండింగ్ అని ఉంది కదా, సో ఇది కూడా మనం ఎంబీఓ కూడా చేయాలి. సో ఇది రివాలిడేషన్ అనేది చేసింది. సో సక్సెస్ఫుల్లీ ఉంటే ఉంటుంది. ఎంబీఓ స్టేటస్ పెండింగ్ అని ఉంది. పెండింగ్ ఉంటే కాదు, రిక్వైర్డ్ ఉన్నది చేయాలి. ఏవి రిక్వైర్డ్ ఎక్కడ ఉన్నాయి అనేది చూస్తే ఇక్కడ ఎంబీఓ పెండింగ్ పెండింగ్ ఉన్నవన్నీ కూడా ఎంబీఓ పెండింగ్ అనేటివన్నీ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. ఎంబీఓ నాట్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్. ఆధార్ వెరిఫైడ్కి వెళ్తే మాత్రమే వస్తుంది ఇప్పుడు అని. ఆధార్ ఫెయిల్డ్ ఉంటే రావట్లేదు, ఎంబీఓ పని చేస్తారు. ఓన్లీ ఆధార్ లో వెరిఫైడ్ ఉన్నటువంటి వాటికి మాత్రమే మీకు ఎంబీఓ పెండింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 515. ఎట్ ద ఏజ్ ఆఫ్ 515 అబౌవ్ ఉంటే ఎవరు అరో. ఎంబీఓ నాట్ రిక్వైర్డ్ ఉంటే ఇది వీళ్ళకి అవసరం లేదు. ఎంబీఓ నాట్ అప్లికబుల్, ఇవి చెక్ మంత్స్ బిఫోర్. ఎంబీఓ నాట్ వెరిఫైడ్. ఓకే, పెండింగ్ ఉన్నవి 5 to 15 ఏజ్ గ్రూప్, అబౌవ్ 15 ఉంటుంది. అబౌవ్ 15 కూడా పిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఈ లిస్ట్ అనేది మీరు ఇచ్చేసేయాలి. ఇక్కడ ఇక్కడ బటన్ ఉంది, ఆధార్ ఎంబీఓ స్టేటస్ ఎక్సెల్. ఈ ఎక్సెల్ ఓపెన్ చేసుకుంటే మనకు దీంట్లో ఈ పిల్లల వివరాలు అంటే ఎంబీఓ నాట్ రిక్వైర్డా రిక్వైర్డా. సో ఈ లిస్ట్ అనేది మీరు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వర్క్ చేసుకోవడం ఉంటుంది కానీ బట్ సో ఏంటంటే ఈ ఆధార్ నంబర్ అనేది అన్నీ మన దగ్గర
స్టార్ మార్క్ అంటే మాస్క్ లెవెల్లో వచ్చింది కాబట్టి ఇది మాస్క్డ్ తీసేసి అంటే ఈ డేటా అనేది వాళ్ళకి దొరకదు కాబట్టి మీరు మీ అంటే అడ్మిషన్ రిజిస్టర్ ఉంటది అక్కడ ఈ పిల్లల యొక్క డేటాను ఒక డిలీట్ ఇట్లా చేసి మంచిగా స్పష్టంగా దీన్ని ఒక ప్రింట్ తీసుకోండి. అన్ని అవసరం లేని కాలమ్స్ తీసేసేయండి. తీసేసి ఒక 50 పెట్టుకోండి. కొంచెం నంబర్ రాయడానికి ఉంటుంది. ఆ, ఏదో ఒక నంబర్ 12 డిజిట్స్ ఉంటుంది. ఇంత స్పేస్ వచ్చేటట్టు ఇవన్నీ కూడా క్లాస్ టీచర్కి ఇచ్చి రాపిచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే ఇవన్నీ కూడా వాళ్ళు ఎంబీయూలు తీసుకుంటారు. ఎంబీయూలకు ఎలాంటి పేపర్స్ అనేటివి అవసరం లేదు వాళ్ళకు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ పిల్లలు ఏ పిల్లలైనా మనకు బిలో 18 ఇయర్స్ ఉంటే మన చట్ట ప్రకారం ఏంటంటే వాళ్ళు డిపెండెంట్స్ అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోలేరు కాబట్టి ప్రతిదానికి వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఇచ్చే రివ్యూ ఉంది అని పేరెంట్స్ కి ఒక ఈరోజు నోటీస్ ఇచ్చేస్తే వాళ్ళు అంటే ఓకే కాన్సెంట్ అడిగేసి ఓకే అని చెప్పేసి పంపించేసేయాలి. అవసరం వాళ్ళకు ఫార్మాట్ కూడా ఉంటుంది. వీళ్ళు ఈ విరాంచి ఆపరేటర్స్ వాళ్ళు ఫీల్డ్కి వస్తారు. వాళ్ళందరికీ కూడా మీరు ఆ ఎన్జిఓ ఫామ్ ఉంటుంది అది స్కూల్ మన పిల్లలతోని పేరెంట్స్ పంపేయండి వాళ్ళు సంతకాలు పెట్టిస్తారు. అవసరం లేదనుకుంటే వాళ్ళు పెడతారా మరి ఏందో ఒకసారి చూడండి. అండ్ మన దగ్గర ఇక్కడ ఆ, దీనికి సంబంధించినటువంటిది వెబ్సైట్ లో మనం మోర్ డీటెయిల్స్ కూడా పెట్టాము. ఈ జిల్లా స్థాయిలో ఎవరు చూస్తారు ఆ, జీవన్ సార్ అండ్ అది కిరణ్ ఇద్దరు కూడా దీన్ని చూస్తారు. మనం ప్రొసీడింగ్ కూడా ఇస్తాం దీనికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఈ అఫిషియల్ వెబ్సైట్ ఉంది, మీ సేవా సెంటర్లు అప్లికేషన్ ఆధార్ ఫామ్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ రేట్ కార్డ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇవన్నీ చదవండి. రేట్ కార్డ్స్ కూడా మీరు క్లియర్ గా చూసుకోండి ఇక్కడ. సో ఆధార్ హ్యాండ్ బుక్ డీటెయిల్డ్ ఉంది, లిస్ట్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అండ్ ఎవరైతే ఆ, ఈ ఆధార్ పిల్లలు అంటే ఫారిన్ పిల్లలు వస్తున్నారు అంటే ఫారినర్స్ అంటే నేపాల్ నుంచి కొంతమంది అక్కడ నుంచి ఉన్న వచ్చి చదువుకుంటే ఇది ఆర్ఓ రీజనల్ ఆఫీస్ గచ్చిబౌలిలో మాత్రమే అయితే వీళ్ళకి అడిగేది లేదు. ఇది నిన్న లేటెస్ట్ మాకు తెలిసినటువంటి అండ్ కంప్లీట్ ఆధార్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ డిఓ గారు అంటే మనకి ఎస్పీ గారు ఇచ్చినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్ కన్సాలిడేటెడ్ చేసి డిఓ గారి పేరుతో మనం ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది వేసి ఇందులో ఏ ఒక్క అంశం కూడా మనం సొంతంగా తయారు చేసింది ఏం లేదు. అవన్నీ ఓన్లీ కన్సాలిడేట్ చేసినాం చేసి మీకు ఇది పంపినాం. ఇక్కడ చాలా స్పష్టంగా రేట్ కార్డ్స్ ఎవరిని కాంటాక్ట్ చేయాలా క్లియర్ గా మనం ఇచ్చినాము. అండ్ ఇక్కడ వస్తే మన దగ్గర ఈ ప్రాజెక్ట్ మేనేజర్ గారికి మాత్రం కాల్ చేయకండి ఎందుకంటే సారు ఎంటైర్ స్టేజ్ ఇక్కడ వరకు ఏంటంటే మీకు ఆ, ఈ రంజిత్ నంబర్ వెళ్ళిపోయింది, కొత్త అతను వచ్చింది మన దినేష్ అని చెప్పేసి. దినేష్ వరకు ఫోన్ చేయండి. ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పేరు మారిపోయింది. కైండ్లీ అబ్జర్వ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, రోల్ సెట్లు ఉన్నాయి, ఎవరికి ఏంటివి స్కూల్ లెవెల్లో ఎట్లా ఉంది, డెమోక్రటిక్ పేషెంట్స్ ఎన్ని పైసలు ఇవ్వాలి, ఆధార్ ఎంబీయూ న్యూ ఎన్రోల్మెంట్ ఫ్రీ అండి. ఆ ఎంబీయూలన్నీ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం అయితే ఓకే ఇది ఫ్రీ. బట్ వేరే ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఒకటే ఎంబీయూను 4-5 సార్లు చేసినప్పుడు మాత్రం ఛార్జ్ అనేది అవుతుంది. ఫస్ట్ టైం అంటే ఫ్రీ. సో ఇక్కడ MBO 1 free. If done first time after generation of Aadhaar between age group of 17-20. సో ఎవ్రీ టైం డబ్బులు ఏమైనా ఇస్తే రిసిప్ట్ తీసుకోండి. ఇదే మనకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రేట్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేసి మేము ఇచ్చినాం. దయచేసి అందరూ కూడా ఒకసారి చదవండి. ఇది లింక్ కూడా మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం మీకు గ్రూప్ లో. అండ్ ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే డేటా ఇలా చేసుకోవాలి. థ్యాంక్ యూ అందరూ కూడా ఈ ఆధార్ సంబంధించినటువంటి వ్యాలిడేషన్ ఆధార్ కార్డు వ్యాలిడేషన్స్ అనేవి విరాన్సీ ద్వారా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తానని ఆశిస్తున్నాను. అండ్ ఆధార్ వ్యాలిడేషన్స్ అండ్ MBU వ్యాలిడేషన్స్ కూడా మీరు స్కూల్ స్థాయిలో చేయండి. దానికోసం ప్రత్యేకంగా ఇప్పుడు ఒక 1 మంత్ తర్వాత జిల్లా స్థాయి నుంచి వర్క్ షాప్స్ పెట్టాము. ప్రజెంట్ ఏంటంటే ఎన్రోల్మెంట్ మీద బాగా ఫోకస్డ్ గా పనిచేస్తున్నాము. అండ్ క్లాస్ చేంజ్ సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. వాటిని ప్లస్ కొత్త స్కూల్స్ ఎక్కడ కోడింగ్ చేయడం అవన్నీ కూడా నడుస్తున్నాయి. 1 మంత్ తర్వాత వీటి కోసం కానీ బట్ మనకు ఆధార్ కార్డ్స్ అనేది వర్క్ ఆపద్దనే ఉద్దేశంతో
స్టేట్ నుంచి స్పెసిఫిక్ గా మన జిల్లాకి రాష్ట్ర స్థాయి అధికారులు, విరాంచి అధికారులు ముగ్గురిని పిలిపించి మనము హోటల్ పక్కలలో వాళ్ళకు కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చి మరి కంప్లీట్ చేయించడం. టైంలీ మీరు కొద్దిగా స్ట్రెయిన్ అనుకోకుండా ఆ ఎట్లయినా మాకు మళ్ళీ అడుగుతారు తర్వాత కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని కంప్లీట్ చేయించాలి.